హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ పోషణ. ఈరోజు మనం అన్నంలోకి ఇంకా దోశలోకి కూడా చాలా టేస్టీగా అండ్ ఈజీగా బీరకాయ చట్నీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను బీరకాయలు వాష్ చేసి తీసుకున్నానండి. ఆ బీరకాయని ఇట్లా పీల్ చేసుకుంటున్నానండి నీట్గా. మొత్తం అంతా పీల్ చేయట్లేదు, జస్ట్ ఆ రాగా పైన పీచులాగా ఉంటుంది కదా, అది మాత్రమే పీల్ చేస్తున్నాను. బికాస్ బీరకాయ తొక్కలతో కూడా చాలా బాగుంటుందండి చట్నీ. సో బీరకాయ తొక్కలు లైట్గా అట్లా ఉంచుకొని పీల్ చేసుకుంటున్నాను. అండ్ బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి, సో నేను ఆ తొక్కలు ఉంచుకుంటున్నాను. బాగా ముదురు ఉంటే మాత్రం మీరు తొక్క మొత్తం తీసేసేయచ్చు. సో ఇంకా ఇవన్నీ ఇట్లా కట్ చేసుకుంటున్నానండి. సర్కిల్స్లో కట్ చేసుకుంటున్నాను. సర్కిల్స్లోనే కట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు, నేను జస్ట్ ఈజీగా ఉంటుంది కదా, సో ఇట్లా కట్ చేసుకుంటున్నాను. అండ్ 2 to 3 టమాటాస్ తీసుకుంటున్నాను. నేను హాఫ్ కేజీ ఆఫ్ బీరకాయ తీసుకున్నాను, దానికి నేను 3 టమాటాలు తీసుకుంటున్నాను మీడియం సైజులో. సో ఆ 3 టమాటాని కూడా ఇట్లా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. వన్స్ టమాటాలు కూడా కట్ చేసిన తర్వాత నేను కొత్తిమీర తీసుకుంటానండి. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసేసి రెడీ చేసి పెట్టుకుందాం. వన్స్ ఈ 3 కట్ చేసి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేను అల్లం అంతా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వెల్లుల్లి కూడా రెబ్బలు తీసి పెట్టుకున్నానండి. వన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో నేను పోపు దినుసులన్నీ వేసుకుంటానండి. దీంట్లో ఎక్కువ మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ నేను మినపప్పు వేసుకుంటున్నాను, తర్వాత పచ్చెనగపప్పు ఇంకా ఆవాలు వేసుకుంటున్నానండి. ఆ మూడింటిని నేను కొంచెం ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకుంటాను. వన్స్ ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులో మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి పోపులో. నేను అయితే ఎండుమిర్చి కాకుండా కారం డైరెక్ట్గా ఎర్రకారం వేసుకుంటున్నాను, అందుకని నేను ఇందులో పోపులో వేసుకోలేదు ఎండుమిర్చి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో వన్స్ ఆవాలు అట్లా చిట్టుపట్లు ఆడిన తర్వాత దీంట్లో నేను ఇందాక కట్ చేసుకున్నాను కదా అల్లం ఇంకా వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నాను. వేసి 1 నిమిషం అది కూడా వేగిన తర్వాత, లైట్గా వేగితే చాలండి అల్లం ఇంకా వెల్లుల్లి. వేగిన వెంటనే నేను అందులోకి ఫస్ట్ అయితే టమాటోస్ యాడ్ చేసేస్తున్నాను. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత అవి వన్స్ అయితే మగ్గిన తర్వాత బీరకాయ యాడ్ చేసుకుందాం. కొంచెం మగ్గినాయి కదండి, ఇప్పుడు నేను బీరకాయ యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయ యాడ్ చేసుకుని దాన్ని సార్ట్ చేసుకుంటాను. కొంచెం పైకి కిందకి కలిపిన తర్వాత దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అది పైకి కిందకి అయితే కలుపుకోవాలండి. ఒకసారి కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని దాన్ని మంచిగా పైకి కిందకి కలుపుకున్న తర్వాత దానిలో నేను కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను, రాక్ సాల్ట్ అండి. మనం నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఇందులో నేను కారం యాడ్ చేసుకుంటున్నాను, ఎండుమిర్చి వేసుకోవచ్చు అని చెప్పాను కదా. లేదు మీరు కారం కూడా ఎండుమిర్చి కూడా 2 వేయద్దు అనుకుంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నాకు పచ్చిమిర్చి అవైలబుల్ లేదు కాబట్టి నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఎండుమిర్చి కన్నా కారంతో టేస్ట్ అండ్ కలర్ కూడా నచ్చుతుంది. సో కొంతమంది కలర్ చూసి తింటారు కదండి, కలర్ఫుల్ ఉంటే కొంచెం తినాలనిపిస్తుంది. సో నేను ఇందులో కారమే అడ్వైస్ చేస్తాను. దీనిలో నేను ఉప్పుతో పాటు కొంచెం పసుపు యాడ్ చేశానండి. యాడ్ చేసి మూత పెట్టాను. కొంచెం అది మగ్గిన తర్వాత దాన్ని పైకి కిందకి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మూత అయితే పెడుతున్నానండి. సో అది ఇంకా ఉడకలేదు కదా, జస్ట్ అన్నీ కలిపిన తర్వాత దాన్ని మళ్ళీ మూత పెడుతున్నాను. అది మగ్గింది కదండి మంచిగా, అందుకని నేను ఇప్పుడు అందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ ఇందాక పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ యాడ్ చేసుకుంటే మీరు ఈ స్టెప్ స్కిప్ చేసుకోవచ్చు.